వాడితే మాత్రం 420 రూపాయలు వచ్చిందంటే ఉబ్బి తబ్బిబ్బైపోయి ఎగిరి గంతేసాను నేను పోలీస్ స్టేషన్లో. అప్పుడు నేను సైబర్ క్రైమ్లో చేసేటోడిని. అదే పోలీస్ స్టేషన్లో నైట్ 2 గంటలకు చెక్ వస్తే ఎగిరి గంతేసాను నేను. కాబట్టి 5 నెలల తర్వాత నా ఇన్కమ్ 20,000 అయింది. 8 నెలల తర్వాత నా ఇన్కమ్ 39,000 అయింది. తర్వాత ఆటోమేటిక్గా నాకు ఒక 12 లక్షల బ్రీజా కార్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ 14 months లోపే 1,08,000 ఇన్కమ్ తీసుకోవడం జరిగింది, చాలా ఫెంటాస్టిక్గా. అలాగే 36 నెలల్లో మెర్సిడీస్ బెంజ్ తీసుకున్నా. సో 54 లక్షలు పెట్టి మెర్సిడీస్ బెంజ్ అంటే ఒకసారి ఆలోచించండి, ఒక సామాన్యమైన కానిస్టేబుల్, ఒక సామాన్యమైన గృహిణి ఈరోజు 54 లక్షలు వర్త్ కార్ తీసుకోవడం అంటే అది ఈజీ కాదు. 12 లక్షల బ్రీజా తీసుకున్నాం. దీంతో పాటు ఈ రెండింటితో పాటుగా 4వ సంవత్సరంలో ఒక 2.5 కోట్లు పెట్టి మన సిటీ సెంటర్లో, ఎక్కడో కాదు, సిటీ సెంటర్లో హైదరాబాద్ నడిబొడ్డున నాగోల్లో ఒక పెద్ద ఇల్లు కట్టించాను. అందులో ఒక పెద్ద సినిమా థియేటర్ అంటే హోమ్ థియేటర్ కట్టించాను నేను. నిన్ననే మా బ్యాచ్ వాళ్ళు వచ్చారనమాట, మా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. అరే మామ నువ్వు ఏదో థియేటర్ కట్టించినమాట, ఏదో పెద్ద ఇల్లు కట్టించినమాట, ఇంద్రభవనం కట్టించినమాట అని చూసుకోరా మామ అని చెప్పిన. అరే మామ ఈ ఇల్లు నాకు తెలిసి మన డీజీపీ దగ్గర కూడా లేదంటే, అవును మామ అందుకే డీజీపీ కంటే 6 రెట్లు ఎక్కువ సంపాదిస్తానని చెప్పిన. సో బిజినెస్లో ఏం లేదు, సీక్రెట్ అంటే ఏం లేదు. ఒకటేంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి పని చేయండి అంతే. అర్థమైందా? వైఫ్ అండ్ హస్బెండ్. మా మేడం 1,00,000 రూపాయలు ఇన్కమ్ వచ్చే